హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పెట్టబోయే రెసిపీ చింతకాయ పచ్చడి. మనం ఏడాది సరిపడా చింతకాయలు కడిగి ఆరబెట్టుకుని నిల్వ ఉంచుకుంటామండి. ఆ తొక్కు పచ్చడి అండి. ఏంటంటే వర్షాకాలం నుంచి ఇప్పుడు సీజనల్గా ఆరోగ్యం రీత్యా కొద్దిగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ప్రతి వాడికి. ఈ పచ్చళ్ళు ఏంటంటే సి విటమిన్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, వైరల్ ఫీవర్కి అలాగే బాలింతలకి పచ్చానికి కూడా ఇది చాలా మంచిదండి. పూర్వం వాళ్ళు ఏంటంటే బాలింతలకి ఈ పచ్చళ్ళు వేసేవారు. నిమ్మకాయ, దబ్బకాయ, చింతకాయ. ఎందుకంటే వాళ్ళకి నెత్తురు పోయి మళ్ళీ కొత్త నెత్తురు పడుతుంది, చాలా మంచిదని చెప్పి వేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా పచ్చానికి కూడా వాడట్లేదు. ఇది తినడం వల్ల రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుందండి. మీకు ఇది ఎలా చేయాలని నేను చూద్దామని ఈ రెసిపీ పెట్టానండి. ముందుగా ఒక 10-15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది కారాన్ని బట్టండి. అలాగే ఒక 10 రూపాయలు కొత్తిమీర కూడా తీసుకుని 2 శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టుకుని రెడీ చేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి ఒక 100 గ్రాములు, అంటే మనం తీసుకునే పండు ఒక బౌల్లో తీసుకుంటే క్వాంటిటీని బట్టండి. చింతకాయకి కారం బాగా పడుతుంది, అందుకని చెప్పి ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు తీసుకోవాలి. నేను సుమారుగా అన్నీ రెడీ చేసుకుని వేయించేసుకుని చల్లారనిచ్చి అవి మెత్తగా పొడి పట్టుకుని ఒక గాజు సీసాలో పెట్టుకోవాలండి. ఎందుకంటే అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఒకవేళ మిగిలినప్పుడు తర్వాత ఉపయోగించుకోవచ్చు అండి. ఎలా పచ్చిమిరపకాయలు వాడుతున్నాం కాబట్టి ఈ కారం అది 2 కలిపి వాడుకోవచ్చు. నేను అంతకుముందు పట్టిన కారం, గోంగూర పచ్చడికి పట్టిన కారం, గోంగూరకి చింతకాయ కూడా ఒకటే కారం అండి. అందుకని దాన్ని ఉందని చెప్పి చింతకాయ పచ్చడి రెడీ చేశాను. ఇవన్నీ ముందు కారం ఉంది కాబట్టి మిరపకాయలు, కొత్తిమీర మిక్సీ బట్టి దాంట్లోనే ఈ రెడీగా తీసుకుంచుకున్న చింతకాయ తొక్కుని వేసి దాంట్లోనే రెడీగా ఉన్న కారాన్ని వేసి మిక్సీ తిప్పుకోండి. ఇది తిప్పుకొని దాంట్లోనే మనం ఒక బౌల్లో తీసుకుని అలా ఇంగువ నూనె కాచివేయాలి. నూనె బాగా కాగనిచ్చి దాంట్లో కొద్దిగా ఒక 2 స్పూన్లు ఆవాలు, రుచికి మనకి సరిపడా ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకోండి. దీనికి ఉప్పు అది ఇంకెందుకంటే చింతకాయలో ఉప్పు ఆల్రెడీ వేసి తొక్కుతాం కాబట్టి ఇంకో ఉప్పు వేయక్కర్లేదండి. కారంలో కూడా పట్టేప్పుడు ఉప్పు అక్కర్లేదు, ఇది సరిపోతుంది. ఇది 10-15 రోజులు నిల్వ ఉంటుందండి. జాబ్ హోల్డర్స్కి, ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది చేసుకుంటుకోవడం వల్ల బాక్సులోకి టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి. దోశల్లో కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి కూడా తిన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలకి అసమానం జలుబు దగ్గు వస్తుంది. ఇలాంటి పిల్లలకు కూడా ఈ పచ్చడి పాతది కాబట్టి పెట్టచ్చండి. ఇప్పుడు వచ్చే కొత్తది వస్తాయి కానీ అవి జలుబు దగ్గు వస్తుందండి. ఇది పాతది అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ ఇది ఉపయోగపడేదండి. ఇది ఇలా స్టోర్ చేసి ఇలా జాడీలో పెట్టుంటే 10-15 రోజుల వరకు మనం వాడుకోవచ్చండి. ఇది ఎలా ఉందనేది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కామెంట్స్ చేయడం వల్ల మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం ఉంది. ఓకే.